మృత్యుల శరీరాలు జల్లెడలా అయ్యాయి. తూట్లు పడ్డాయి. చెదిరిపోయిన మేఘాల వలె రణభూమియందు అన్ని వైపులా పడసాగారు. ఈ రీతిగా దేవతలు అనేక రకాల బాణాలతో దానవ సైన్యాన్ని బాధించారు. వారి పునాదులు పెకలించారు. ఇంతలో మహిషుడనే ఒక దారుణ దైత్యుడు పెద్ద బరువైన కొండను తీసుకుని దేవతల వైపు పరుగు తీశాడు. అది చూచి దేవతలు పారిపోసాగారు. కాని అతడు పారిపోతున్న వారిని వెన్నంటి ఆ కొండను వారి మీదికి విసిరాడు. ఆ దెబ్బకు 10,000 మంది యోధులు నేలకరిచారు. మహిషాసురుడు ఇతర దానవులతో కూడి దేవతల మీదికి ఉరికాడు. అతడు తమ వైపుకు రావడం చూసి ఇంద్రునితో సహా దేవగణాలన్నీ పారిపోయాయి. క్రోధాతురుడైన మహిషాసురుడు చాలా వేగంగా రుద్రభగవానుని రథాన్ని సమీపించి ఆ రథం యొక్క ఇరుసును పట్టుకున్నాడు. ఇది చూచిన మహాదేవుడు మహిషాసురుని చావును సంకల్పించి అతని పాలిటి కాలరూపుడైన కార్తికేయుణ్ణి స్మరించాడు. అంతే, వెంటనే కాంతులు